హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. నేను మీ వెంకట్. ఈరోజు అయితే నాతో పాటు శ్రవణ్ వర్మ గారు ఉన్నారు. శ్రవణ్ వర్మ గారు అంటే ఎవరో కాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, తనకంటూ ఒక పేరు తెచ్చుకొని ఎంతోమందికి తను సజెస్ట్ చేస్తూ, వాళ్ళకి లైఫ్ చూపిస్తూ, ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ప్రతిదీ చెప్తూ ఉన్నారు. ఆ పర్సన్ ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. ప్రస్తుతానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఆంధ్ర పరిస్థితి ఏంటి అనేది ప్రతిదీ తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. నమస్తే అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ నేను చాలా ఇంటర్వ్యూస్ చేశా, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, కొంతమంది పడిపోయింది అంటున్నారు, ఇంకొంతమంది పడిపోలేదు హోల్డ్ అయింది అంటున్నారు. అవునండి. ఇంకొంతమంది ఏంటి అంటే ఇప్పుడే మళ్ళీ పునర్భవిస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఊపు అందుకుంటుంది అని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారు దీని గురించి? ఎస్ అండి. అయితే వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ఫాల్లో ఉంది వాస్తవానికి. ఓకే. కానీ ప్రజెంట్ సినారియో చూస్తే అంటే 2025 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ పుంజుకుంటా ఉంది. 2024 మొత్తం కూడా డౌన్ఫాల్ ఉంది. బికాస్ ఆఫ్ దాని కొన్ని రీజన్స్, లైక్ హైడ్రా అనుకోండి, గవర్నమెంట్ మారడం అనుకోండి. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇన్వెస్టర్స్ భయపడతా ఉంటారు జనరల్గా. అసలు ఈ గవర్నమెంట్ ఎక్కడ డెవలప్మెంట్ చేయబోతుంది, మరి ఇటువైపు షాద్ నగర్ వైపు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను ఇంతకుముందు, అప్పుడు చాలా అద్భుతమైన డెవలప్మెంట్ ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువైపు డెవలప్ చేయబోతుంది అనేది చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు క్లియర్ అవుతా ఉన్నాయి. ఓకే. 2025 అనేది గుడ్ సినారియో ఫర్ ది ఇన్వెస్టర్స్. ఎందుకనంటే ఇప్పుడు రానున్న రోజులలో ఈ ఫోర్త్ సిటీ అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫోర్త్ సిటీ వైపు చాలా మంది మొగ్గు చూపిస్తూ ఉన్నారు కొనడానికి. అండ్ అదొక్కటైతే ఇటు షాద్ నగర్ వైపు ఎప్పటికైనా బ్యూటిఫుల్ ఉంటుంది మార్కెట్. సో ఎప్పుడైతే కొన్న వాళ్ళు ఉన్నారో, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు కూడా ఇప్పటికి కూడా రిటర్న్స్ వస్తలేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జనరల్గా. ఓకే. ఎందుకంటే ఎప్పుడో మనం ఎంతో దూరం వెళ్ళి కొన్నాం. కానీ ఇప్పుడు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ రాబోతుందో, ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి ఇది గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ వల్ల వాళ్ళకి రిటర్న్స్ అనేది చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ రిటర్న్స్ రాబోతున్నాయి త్వరలో. ఓకే. కానీ కొద్దిగా ఓపిక పట్టాలి. మనం ఈ రోజు కొని జస్ట్ ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు రిటర్న్స్ రావాలి అంటే అది ఇన్వెస్ట్మెంట్ కాదు అది. ఓకే. సో మీరు ఇమ్మీడియట్గా రిటర్న్స్ రావాలి అన్నప్పుడు మనం బయ్యర్స్ మార్కెట్లో కొనాలి. ఇప్పుడు ఏదైతే RRR ఉందో ఇదంతా కూడా కంప్లీట్ ఎమర్జింగ్ మార్కెట్. ఈ ఎమర్జింగ్ మార్కెట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది రానున్న రోజులలో. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ రకంగా ఎక్కడ చేస్తే బాగుంటుంది అంటారు? సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎమర్జింగ్ మార్కెట్ అండి. ఎందుకంటే ఒక సామాన్యుడైనా ఒక ధనవంతుడైనా ఎవరైనా సరే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు అన్నది ఏంటి అంటే ఇన్వెస్ట్ చేసి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్లో కావాలంటే రాదు, కొంచెం టైం పెట్టుకుంటే అప్పుడు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అంటున్నారు. అవునండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది డబ్బులు తీయాలంటే భయపడుతున్నారు, ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. అవును. సో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏ ఏరియాలో చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే రింగ్ రోడ్ చుట్టూ అక్కడెక్కడైనా పెట్టుకుంటే బెటర్, కానీ మరీ RRR దగ్గరికి వెళ్తే మాత్రం అంత అవ్వదు, అయ్యేసరికి ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు అనే రకంగా మాట్లాడుతున్నారు. దీని గురించి పేరే చెప్తారు. ఒకప్పుడు మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండండి, పంజగుట్ట, ఎల్బీ నగర్, ఉప్పల్, చంద్రయాన్ గుట్ట, ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా కూడా ORR, అవుటర్ రింగ్ రోడ్ మాట్లాడుతున్నాం. అవును. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి 2 వైపులు, అంటే ఒక 15 కిలోమీటర్ ఇటువైపు, ఒక 15 కిలోమీటర్ అటువైపు, లెఫ్ట్ రైట్ సూపర్ డెవలప్మెంట్ వచ్చేసింది. సో అరే అప్పుడు నేను కొంటే బాగుండు అని చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజులలో కొనలేకపోతున్నారు, ఎందుకంటే ఇది బయర్స్ మార్కెట్. ఎండ్ యూజర్ కొంటారు ఇక్కడ. ఎండ్ యూజర్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను ఈ రోజు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, వాళ్ళని అంటారు ఎండ్ యూజర్. దీని ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది. ఈ రోజు మీరు కొనుక్కుంటారు, ఇల్లు కట్టుకుంటారు ఇమీడియట్ గా. సో ఇది బయర్స్ మార్కెట్. ఇది ORR అంటే మీకు తెలుసు, లైక్ మొత్తం మనము ఇటు షామీర్పేట నుంచి తీసుకుంటే కనుక ఇటు నాసింగ్ కానీ, తర్వాత కోకాపేట, ఇదంతా కూడా మనకు టోటల్గా సర్కిల్ ఉంది మొత్తం కూడా. ఇది ORR. కానీ ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే చేయాలి అనుకుంటే, ఒకవేళ బెటర్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా RRR దగ్గర చేయాలి. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, టోటల్గా HMDA అనేది RRR వరకు 2 వైపులా పెంచేస్తా ఉన్నారు. అంటే ఏదైతే RRR ఇప్పుడు రాబోతుందో దానికి 5 కిలోమీటర్ తర్వాత కూడా HMDA చేయాలంటున్నారు. అంటే RRR దాటిన తర్వాత కూడా 5 కిలోమీటర్ల వరకు మొత్తం కూడా HMDA చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటి రోజులలో మీ రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది, ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. మీకు మీరు అయ్యో ఏదో కొన్నాను కదా అని చెప్పేసి కాదు. అండ్ మీరు అన్నారు మార్కెట్ కొంచెం డౌన్ఫాల్ ఉంది కదా, మరి డబ్బులు తీయాలంటే భయపడుతున్నారని. ఎస్ అండి, 100% ఇది రైట్. ఇది డౌన్ ఉన్నప్పుడే కొనాలి ఏదైనా. ఓకే. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి రేట్, ఇప్పుడు కొన్న వాళ్ళకే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు మీరు కొన్నారనుకోండి, మీకు రిటర్న్స్ ఎక్కువ రావు. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, వాలటైల్ ఉన్నప్పుడే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాలటైల్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యూటిఫుల్ వచ్చేసరికి
అద్భుతమైన రిటర్న్ చూడగలుగుతారు. ఓకే. సిమిలర్ టు రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఎప్పుడైతే మార్కెట్ డల్ ఉంటుందో, డల్ ఉన్న టైంలో మీరు కొనుక్కుంటే అద్భుతంగా రానున్న రోజులలో మీకు మంచి రిటర్న్స్ రాబోతాయి. అది డబుల్ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు. ఓకే. రియల్ ఎస్టేట్ అనేది ఒక మ్యాజిక్ అండి. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మొన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలులో ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేశారండి వరంగల్లో. అవును. అప్పటి వరకు ఒక 40 లక్షలకి ఎకరం అమ్మేవాళ్ళు. అవును. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చారో ఇమీడియట్గా ₹1,00,00,000 జంప్ అయింది ఎకరం value. అవును. 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 ఒక నైట్లో. ఎస్. అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏదైనా కనుక మన ల్యాండ్ దగ్గర వచ్చి ఉంటే డెఫినెట్గా అది ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక భయం కూడా ఉంది బ్రదర్. ఎట్లా అంటే ఇప్పుడు త్రిబులార్ ఏదైతే ఉందో మీరు చెప్పారు, త్రిబులార్ దాటిన తర్వాత 5-6 కిలోమీటర్స్ వరకు 10 కిలోమీటర్స్ వరకు హెచ్ఎండిఏ వస్తుందని చెప్పేసి అంటారు. అవునండి. కానీ త్రిబులార్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి తెలియదు. ఎస్. ఇంకొక 3.5 years మా అయితే ఈ గవర్నమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది వస్తుందా రాదా అనేది సెకండరీ. అవును. ఆ టైంలో మళ్ళీ హెచ్ఎండి అక్కడికి అప్రూవల్ రాకపోతే ఏంటి పరిస్థితి అనే రకంగా కొంతమంది డౌట్స్ ఉంటాయి. యా. సో ఇప్పుడు RRR అనేది చాలా వేగంగా చేస్తున్నారండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది ముఖ్యమైన పని RRR. ఓకే. దీన్ని వాళ్ళు వస్సలు కూడా వదలరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓన్లీ ఒక స్టేట్ గవర్నమెంటే చేయట్లేదు. సో ఒక వైపు స్టేట్ గవర్నమెంట్ చేస్తే ఇంకో వైపు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంది. అండ్ ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే టోటల్గా ఒకరికి ఇవ్వట్లేదు కాంట్రాక్ట్. సో డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఇస్తున్నారు. అంటే సర్టెన్ కిలోమీటర్స్, ఒక 100 kilometers ఒక కాంట్రాక్టర్ చేస్తే ఇంకో 100 kilometers ఇంకో కాంట్రాక్టర్ చేయాలి. ఓకే. సో దీని ద్వారా ఏమవుతుందంటే పని అనేది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో కంప్లీట్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా అది అవుతుంది. ఓకే. ఇది రానున్న ఒక 5 సంవత్సరాలలో 100% ఇది ఒక బ్యూటిఫుల్ మణిహారం ఫర్ హైదరాబాద్. ఓకే. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. గ్రేట్. యా. సో ప్రజెంట్ ఏంటంటే నేను విన్నంత వరకు బాంబే హైవే అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు షాద్ నగర్ బెంగళూరు హైవే, ఈ హైవేస్కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది, ఇటు రేట్ బాగుంది, తీసుకోవడానికి రీచ్ బాగుంది అన్నట్టుగా చాలామంది అదే మాట్లాడుతున్నారు. ఎస్ సార్. ఇంకా మిగతా రోడ్లు చూసుకున్నట్లయితే చాలామంది భయపడుతూ ఉన్నారు. సో దీంట్లో ఎట్ సైడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు, ఈ రెండు కాకుండా షాద్ నగర్ అండ్ పటాన్ చెరువు కాకుండా? ఎస్. ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకు 0 పాయింట్ వచ్చేసి అబిడ్స్లో ఉందండి, నాంపల్లి దగ్గర. 0 పాయింట్ నుంచి కనుక తీసుకుంటే హైదరాబాద్ ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు పెరిగిపోయింది. అంటే మనము జనరల్గా టాక్ ఏముంది అంటే మీరు అన్నట్టుగా ముంబై హైవేకి మంచి మార్కెట్ ఉంది, ఇటు షాద్ నగర్ వైపు మంచి మార్కెట్ ఉంది, అది NH-44 బెంగళూరు హైవే అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ మరి మిగతా హైవేస్ పైన ఎందుకు ఫోకస్ లేదంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. కానీ హైదరాబాద్ కనుక తీసుకుంటే టోటల్ డెవలప్ అవుతుంది, ఎక్కడికక్కడికి డెవలప్ అవుతుంది. చాలా మందికి ఇదేంటంటే ఒక నమ్మకం అనేది ఎలా క్రియేట్ అయిందంటే, ఓ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముంబై హైవే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు మంచి రిటర్న్స్ వస్తాయి. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అలా, ఎందుకంటే ఇది మౌత్ పబ్లిసిటీ అంటారు అనమాట. బట్ ఇప్పుడు షామీర్పేటలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది రిటర్న్ చూసిన వాళ్ళు ఉన్నారు కదా. అండ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నిజామాబాద్ హైవే ఉంది, మెడ్చల్లో ఉంది, మెడ్చల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా ఎక్సలెంట్ రిటర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. మరి సో మరి ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నష్టపోయినారని ఎవరు కూడా లేరు కదా ఇప్పుడు మెడ్చల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లేరు. సో ఇప్పుడు మెడ్చల్ సైడ్ కూడా మనకు మెట్రో వేస్తున్నారు కండ్లకోయ వరకు, ఇటు మనకి షామీర్పేట వైపు కూడా మనకి స్కై వాక్ వేస్తా ఉన్నారు, టోటల్ అప్ టు JPS నుంచి మనకి షామీర్పేట వరకు. ఎటు చూసినా సరే డెవలప్మెంట్ అవుతా ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% వెయిట్ అండ్ సీ. ఓకే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే భూమి కొనడానికి వెయిట్ చేస్తారు. భూమి కొనడానికి వెయిట్ చేయొద్దు, భూమి కొనాలే వెయిట్ చేయాలి. ఓకే. భూమి కొనడానికి వెయిట్ చేయకూడదు, భూమి కొనాలి వెయిట్ చేయాలి. అప్పుడు మీకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఓకే. అయ్యో రేపు కొందాంలే, ఇంకొక సంవత్సరం తర్వాత కొందాంలే, 2 సంవత్సరాల తర్వాత కొందాంలే అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నో, దిస్ రాంగ్ అండి. సో 100% మీ డబ్బులు ఏదైతే మీరు బ్యాంక్లో పెట్టుకున్నారా లేదా మీ ఇంట్లో పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ 100% ఒక మంచి సేఫ్ ల్యాండ్ మీరు కనుక ఒక ప్లాట్ కనుక తీసుకుంటే విత్ ఆల్ అప్రూవల్స్ తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ సైడ్లో ఉంటుంది. అండ్ అదేని మీరు పడుకున్నా సరే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు డబుల్ అవుతూ ఉంటుంది. ఓకే. అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీకు జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి అనుకోండి. ఓకే, నేను ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నా, ప్రజెంట్ మార్కెట్ లేదు, తీసుకోవాలనుకుంటే భయం వేస్తుంది. ఎందుకు, రేపు పొద్దున మళ్ళీ మార్కెట్ ఇంకా డౌన్ అయిందనుకో పెట్టిన డబ్బులు పోతాయేమో, లాస్ అవుతామేమో అనే రకంగా థింక్ చేస్తూ ఉంటారు. అవునండి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అప్డేట్ అయ్యే అవకాశం ఉందా లేదా, తీసుకుంటే ఏ రోడ్లో తీసుకుంటే బాగుంటుంది అది చెప్పండి. ఎందుకంటే పటాన్ చెరువు, షాద్ నగర్, బెంగళూరు నేను ఇప్పుడు చెప్పినట్టుగానే ఎక్కడ విన్నా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా సరే ఇవే చెప్తున్నారు, ఇటు సైడ్ ఉంది అని చెప్పి. ఎందుకు మిగతా ప్లేసెస్ చెప్పట్లేదు అర్థం కావట్లేదు అన్న. ఒక ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే కొనుక్కోవాలనుకున్నప్పుడు 3 విషయాలు చూడాలండి. లొకేషన్ చూడాలి ఫస్ట్, ఏ లొకేషన్లో కొంటున్నాం. ఓకే. ఈ లొకేషన్లో మనకు నియర్ బై హైవే ఏముంది, మన సైట్ ముందు నుంచి ఎలాంటి రోడ్ ఉంది, ఈ రోడ్ ఎక్కడికి కనెక్ట్ చేస్తుంది అనేది లొకేషన్ ప్రియారిటీ తీసుకోవాలి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఏముంది, ఇంటర్నల్ డెవలప్మెంట్ ఏముంది. ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అంటే అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కానీ ఎలాంటివి వస్తున్నాయి, ఓకే, దీని ద్వారా నా రిటర్న్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి.
ఓకే, ఫ్యూచర్లో. తర్వాత అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ డెవలప్మెంట్ ఏంటి, కంపెనీ వాళ్ళు ఎవరైతే ఒక లేఅవుట్ వేస్తున్నారు వీళ్ళు ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు లోపల, అంటే సీసీ రోడ్స్ ఇస్తున్నారా, బీటీ రోడ్స్ ఇస్తున్నారా, లేదా పార్క్స్ ఇస్తున్నారా, కాంపౌండ్ వాల్ ఇస్తున్నారా, సెక్యూరిటీ ఇస్తున్నారా, మెయింటెనెన్స్ అండ్ తర్వాత యూనో చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా, క్లబ్ హౌస్ అంటున్నారు ఈ మధ్యలో. అవునవును. సో ఇవన్నీ ఇస్తున్నారా లేదని చూసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ ఉన్నాయనుకోండి మనకు యాడ్ ఆన్ అవుతుంది అనమాట. మనం పెట్టిన పెట్టుబడికి ఇదంతా యాడ్ ఆన్. ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అనేది బోనస్, ఇది యాడ్ ఆన్, ఇది బోనస్. ఓకే. సో ఈ రెండు కలిసినప్పుడు మీ రిటర్న్స్ అనేది ఎక్సలెంట్ కాదు, ఇంకా దానికి ఫెంటాస్టిక్ అనొచ్చు. ఓకే, అలా ఉంటుంది రిటర్న్స్. సో ప్రస్తుతానికి ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అంటారు. యా, ఓకే, ఎస్. తర్వాత థర్డ్ విషయం వచ్చేసి ప్రైస్ చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు మరి లొకాలిటీ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది, మరి దానికి తగ్గట్టుగా ప్రైస్ కూడా ఉండాలి కదా. ప్రైస్ బాగుండాలి అనుకున్నప్పుడు రెండు రకాలు ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రైస్ బాగుంది అని అంటే ఓ మంచి రీజనబుల్ రేట్లో వస్తుందని, అరే అంత ప్రైస్ 60 అంత పెడతారు ఎవరన్నా అని అంటే ఇది నెగిటివ్ సైడ్ ఇది. సో ప్రైస్ కూడా చూసుకోవాలి. ప్రైస్ చూసి పెట్టిన వాళ్ళు అద్భుతంగా మీరు ముందుకు వెళ్తారు. ఓకే. కాంపిటీషన్ అనాలిసిస్ చేయాలండి. పక్క ప్రాజెక్ట్లో ఏ రేట్ ఉంది, మన ప్రాజెక్ట్లో ఏ రేట్ ఉంది, తర్వాత ఇంకా డిఫరెంట్ కొద్దిగా 2 కిలోమీటర్ పోతే ఇంకా ఏ రేట్ ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే బాంబే హైవే లైక్ ఇప్పుడు బాంబే హైవే చాలా అంటే చాలా డెవలప్మెంట్లో ఉంది, రేట్ అది ఇది చాలా బాగా ఆడుతున్నారు, అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో ఎయిర్పోర్ట్ పడబోతుంది. సో వరంగల్ హైవేకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో? ఇప్పుడు వరంగల్ హైవే చాలా పుంజుకుందండి వాస్తవానికి చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి కానీ మొదలు పెడితే ఇది టువర్డ్స్ వరంగల్ హైవే, ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో రకరకాల ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ. ఎలా అంటే చాలా మంది ఏం మాట్లాడతారు, వరంగల్ హైవే అనగానే మనకు ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది పోచారంలో అంటారు. ఇది కాదు, ఇది పాత విషయం అండి, ఇది చాలా పాత విషయం. కానీ అప్డేట్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాదారంలో కూడా మనకు ఐటీ క్యాంపస్ వస్తుంది. ఏది గట్కేసర్ దగ్గర మాదారం ఉంటుంది. గట్కేసర్ అనేది ఒకప్పుడు చిన్న గ్రామం, ఈ రోజు ఒక ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది, ఈ రోజు ఒక మున్సిపాలిటీ అయిపోయింది, ఈ రోజు ఎంతో రెసిడెన్షియల్ ఏరియాగా విస్తరించబడింది. సో మరి అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అండ్ దాని పక్కనే మనకు ఓఆర్ఆర్ ఉంది, గట్కేసర్ పక్కనే టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఉంది అనురాగ్. ఓకే, తర్వాత ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒమేగా ఉంది. ఇలా ఇంజనీరింగ్ కాలేజెస్ అసలు మనం లెక్క పెడితే చాలా ఉన్నాయండి ఇంజనీరింగ్ కాలేజెస్. ఇదంతా కాకుండా బీబీనగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరి ఎంత పెద్దగా అది, ఒక 200 ఎకరాలలో అది కడతా ఉన్నారు. అసలు ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉంటే అక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాల్సిందే ఆ బిల్డింగ్స్ కి. 100% అంత బ్యూటిఫుల్ గా కడుతున్నారు అది. సో ఇది ఫైనల్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్. అది కనుక ఒకసారి ఓపెన్ అయిందంటే మన నిమ్స్ పంజగుట్ట కనుక తీసుకుంటే దాంట్లో ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు. ఈవెన్ ఒక బైక్ పార్క్ చేయాలంటే స్పేస్ దొరకట్లేదు నిమ్స్ హాస్పిటల్లో. అలాంటి సిచ్యువేషన్ మనం ఇప్పుడు ఎయిమ్స్ లో చూడబోతున్నాం త్వరలో. అంటే ఎంతగా డెవలప్మెంట్ అవుతుంది వరంగల్ హైవే. ఓకే, అండ్ తర్వాత మొన్న మన్నెపల్లి వాళ్ళు స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు. అబ్బో, అసలు ఎంత అద్భుతంగా ఉంది అది. పాప అసలు నైట్ టైం వెళ్తున్నప్పుడు చూస్తే బయట నుంచి ఒక రేంజ్లో అనిపిస్తుంది. ఆ లుక్ కోసం పోతున్నారండి చాలా మంది. ఏం కట్టారండి అసలు, అది వండర్ఫుల్. అది చూస్తే అసలు చాలా ఇంకొక 10 నిమిషాలు అలా ఉండిపోవచ్చు. ఒక ప్రశాంతత అనేది వాతావరణం ఉంటుంది అనమాట. అలాంటి ఒక గొప్ప కట్టడం అది. ఓకే, సో అది మన టీటీడీ తిరుపతికి వెళ్తే ఎంతైతే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందో ఇక్కడికి వెళ్తే కూడా అంతే ఫీలింగ్ వస్తుంది స్వర్ణగిరి టెంపుల్. సో భక్తులు పరిగెడుతున్నారండి. సాటర్డే సండే వస్తే ఒక వెహికల్ కాన్వే అసలు ఎలా ఉందంటే, నేను ఎందుకంటే మేము సైట్స్ వైపు తిరుగుతూ ఉంటాం కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ఓకే, సో అద్భుతమైన టెంపుల్ అది. అండ్ అది తర్వాత నెక్స్ట్ మనకి భువనగిరి ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్ట్ని కూడా చాలా ఎక్సలెంట్గా 100 కోట్లు పెట్టి డెవలప్ చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. ల్యాండ్స్కేపింగ్, రోప్ వే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత మొన్న రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్రికెట్ స్టేడియం ఇవ్వాలని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు భువనగిరిలో. ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ ఇది. ఓకే, ఫస్ట్ ఎల్బీ స్టేడియం, తర్వాత ఉప్పల్ స్టేడియం, ఇప్పుడు భువనగిరి స్టేడియం. అలా చాలా పెద్ద స్టేడియం అనుకుంటారు. చాలా పెద్ద స్టేడియం. ఎందుకంటే సిటీ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు వీళ్ళంతా క్రికెటర్స్ కానీ అంతా సెలబ్రిటీస్ అండి. సో రీసెంట్గా మీరు చూస్తున్నారు, ఓకే, తొక్కిసలాట జరుగుతూ ఉన్నాయి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు. సో అలాంటివన్నీ అరికట్టడానికి ఇలాంటివి స్టెప్స్ తీసుకుంటారనమాట. ఎంత సిటీకి దూరంగా ఉంటే అంత బెటర్ అన్నది ఆలోచనతో గవర్నమెంట్ అనేది కొన్ని డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అనుకుంటున్న ప్రజెంట్ ఏదైతే హైవేస్ ఉన్నాయో, బెంగళూరు కావచ్చు, షాద్నగర్ కావచ్చు, లేదంటే మన పటాన్చెరు హైవే కావచ్చు, అవునండి, వీటి తర్వాత వరంగల్ అనొచ్చా లేదంటే మేడ్చల్ హైవే అనొచ్చా? వరంగల్ అనొచ్చు. వరంగల్ హైవే ఇస్ అ బ్యూటిఫుల్ అండి ఎవ్రీ టైం. ఎందుకంటే ఒక వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో ఒక బ్యూటిఫుల్ సిటీ ఏదైనా ఫామ్ అవుతుందంటే యాదగిరిగుట్ట. ఓకే, అంత అద్భుతంగా తయారవుతుంది అది. అసలు 2000 ఎకరాలు అండి అది. హెలికాప్టర్స్ కి పూజ చేస్తున్నారు అక్కడ. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా అంతకంటే ఇంకేం మనం మాట్లాడతాం. సో ఒక 5 years తర్వాత పటాన్చెరు గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో, పటాన్చెరు హైవే గురించి ఎలా అయితే మాట్లాడుతున్నారో అదే విధంగా వరంగల్ గురించి మాట్లాడతారంటారా?
తప్పకుండా అండి. సో వరంగల్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, దీంట్లో డౌటే లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇది రానున్న రోజుల్లో జరుగుతుంది ఇది. ఓకే, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇండియాకి సెకండ్ క్యాపిటల్ చేయాలంటున్నారు. సో ఇండియాకి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ అయినప్పుడు మరి తెలంగాణలో ద బ్యూటిఫుల్ సిటీ, ద బెస్ట్ సిటీ, ద బిగ్గెస్ట్ సిటీ ఏది ఉంది అంటే వరంగల్ సిటీ. వరంగల్ క్యాపిటల్ చేస్తారు. జటనగరాలు అంటారు కదా ఇప్పుడు హైదరాబాద్ కి, సికింద్రాబాద్ హైదరాబాద్ అని చెప్పి, అక్కడ హన్మకొండ, వరంగల్ అండ్ కాజీపేట్, 3 సిటీస్, ట్రై సిటీస్ ఆల్రెడీ కంపెనీస్ అక్కడ దిగిపోతా ఉన్నాయి. మొన్న సోఫీ టెక్నాలజీస్ పెట్టున్నారు, తర్వాత అమెజాన్ వాళ్ళు వచ్చారు అక్కడికి వరంగల్కి. అంటే ఎంత ఐటీ పరంగా కూడా డెవలప్ అవుతా ఉంది వరంగల్ మరి. సో బ్యూటిఫుల్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. వరంగల్ హైవే పైన ఎవరైతే పెడతారో 100% దే ఆర్ గోయింగ్ టు సీ వండర్ఫుల్ రిజల్ట్స్. ఎలా ఉండబోతుంది మేడ్చల్ హైవే? ఈ మేడ్చల్ హైవే అనేది ఏంటంటే సార్ NH44 అగైన్ ఏదంటే మన కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ అనమాట ఇది. ద బిగ్గెస్ట్ హైవే ఇన్ ఇండియా. ఓకే, ఈ హైవేలో పెట్టుబడి పెడితే ఎక్కడైనా పెట్టొచ్చండి. అండ్ దట్టు మన హైదరాబాద్ దగ్గర మెడ్చల్, కోంపల్లి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా పెరిగిపోయి ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చి ఉంది. సో ఇప్పుడు అక్కడ మనకి చేగుంట అనేది మీరు విని ఉంటారు, మెడ్చల్ దాటిన తర్వాత చేగుంట, అక్కడి వరకు కూడా ఫుల్ డెవలప్మెంట్ జరుగుతుందండి. అంటే నెక్స్ట్ మనం ఇమీడియట్ గా కామారెడ్డి టచ్ అయిపోతున్నాం మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు మనకి RRR అనేది కామారెడ్డి నుంచి వెళ్తుంది కదా, కామారెడ్డి దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి. సో మరి అంత అద్భుతంగా డెవలప్మెంట్ రాబోతుంది. ఇప్పుడు మనకి ఏదైతే మెట్రో ఫేజ్ 2లో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మెడ్చల్ వైపు, దీనివల్ల అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అనేది బంగారం కాపోతున్నాయి. సో అద్భుతంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మెడ్చల్ దగ్గర కూడా. నేను చదువుతున్న టైంలో సార్ అక్కడ కోంపల్లి ఏం లేదు. ఒక దగ్గర నేను 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, కోంపల్లి ఇస్ నథింగ్. కోంపల్లికి వెళ్తే ఎక్కడో అడవులకు వెళ్ళండి అనిపించేది. అలాంటి కోంపల్లి ఈ రోజు ఎంత కమర్షియల్ గా డెవలప్ అయింది. రెసిడెన్షియల్ పక్కన పెట్టండి అండి, కమర్షియల్ గా డెవలప్ అవుతుందంటే రెసిడెన్షియల్ డెవలప్ అవుతున్నాయి, కమర్షియల్ డెవలప్ అవుతుంది. సో మరి కమర్షియల్ అంత బ్యూటిఫుల్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి అక్కడికి. మరి అక్కడికి వెళ్తా ఎంత ట్రాఫిక్ మనకి కనబడతా ఉంది. అది అంత పెద్ద హైవే అయినా సరే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మెడ్చల్ దాటిపోయింది సిటీ మొత్తం కూడా. ఈ రోజు మెడ్చల్లో 30,000 గజం అమ్ముతున్నారండి. అసలు ఒకప్పుడు మేడ్చల్ అంటే అబ్బో అది ఎక్కడో ఉంది, ఎంతో చివరిలో ఉంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మేడ్చల్ అంటే ఇక్కడే కదా అనే రకంగా అయిపోయింది. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు మెడ్చల్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది మెడ్చల్. అది సో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మెడ్చల్ హైవే కూడా. 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ సార్ విజయవాడ రియల్ ఎస్టేట్ అనగానే ఒకప్పుడు విజయవాడ పేరు వచ్చేది. అవును, అప్పుడు ఎప్పుడు ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ అంటేనే లాస్ట్ లో ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ విజయవాడ హైవే పరిస్థితి ఏంటి? ఇప్పుడు విజయవాడ హైవే గురించి మనం మాట్లాడితే, విజయవాడ హైవే అనేది మనకి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, అలా రామోజీ ఫిల్మ్ సిటీ, బాటా సింగారం ఇలా వెళ్తే మనకు విజయవాడ హైవే. ఈ మధ్యలో కొంచెం ఒక లాస్ట్ 4-5 months నుంచి విజయవాడ హైవే కొద్దిగా పికప్ అవుతా ఉంది మార్కెట్. ఓకే, సో ఎందుకంటే బాటా సింగారం దగ్గర ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ కొత్తపేటలో ఉండే ఇంతకుముందు, దాన్ని అక్కడ షిఫ్ట్ చేసేసారు, ఇక్కడికి బాటా సింగారం షిఫ్ట్ చేశారు. సో ప్రతిరోజు ఎల్బీ నగర్ నుంచి బాటా సింగారం వెళ్ళి చాలా మంది ఫ్రూట్స్ తెచ్చుకుంటా ఉన్నారు. ఫ్రూట్ వెండర్స్ అనుకోండి, వీళ్ళందరూ కూడా చాలా మంది వెళ్తా ఉన్నారు. సో దీని ద్వారా ఏమవుతుంది, 100% అటువైపు కూడా పెరిగిపోతా ఉంది. హైవేని కూడా చాలా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా సరే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూపిస్తున్నారు. అప్ టు చౌటుప్పల్ వరకు పెరిగిపోయిందండి. చౌటుప్పల్ వరకు కూడా మొత్తం HMDS జోన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే RRR వస్తుందో, RRR తర్వాత కూడా HMD అవుతుంది కాబట్టి పతంగి టోల్ గేట్ ఏదైతే ఉందో అక్కడి వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. 20,000, 25,000, 30,000 వరకు గజం అమ్ముతున్నారండి. ఓకే, ఆ రేట్లో. తర్వాత ఇప్పుడు ఒకవేళ అంటే విజయవాడ మాట్లాడుకుంటే, విజయవాడ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఎందుకంటే అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. సో ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఉండి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి సో అద్భుతమైన డెవలప్మెంట్ రాబోతుందని చెప్పేసి ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు పైన ఉండడం చాలా మంచి విషయం అది. ఓకే, దీనికి ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే మొన్న రీసెంట్ టైమ్స్ లో కూడా దల్లాస్ వెళ్ళి ఎంతో ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ కి. అక్కడ ఈవెన్ వైజాగ్ లో కూడా మనకు టాటా కంపెనీ పెడుతున్నారు, TCS పెడుతున్నారు. సో దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఒక 15,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో అమరావతి అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ కాబోతుంది. ఈ రోజు అమరావతిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అమరావతిలో ఒక 20,000 నుంచి 30,000 వరకు గజం ఈ రోజు అమ్ముతా ఉన్నారు జనరల్ గా. ఓకే, సో ఒకప్పుడు డౌన్ ఉండే, టోటల్ గా డౌన్ ఉండే. అయ్యో నేను పెట్టిన డబ్బులు కూడా వస్తాయో రాదో అనే ఒక భయము, అపనమ్మకం. అరే వస్తుందో రాదో, అవి పెట్టేసిన, ఎవరో చెప్పారు, ఏదో పెట్టాను, గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని చెప్పి పెట్టాను, కానీ మరి నాకు అది 100% ఫెచ్చింగ్ ఇస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి. సో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొత్త వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. టోటల్గా హైదరాబాద్ మొత్తం అయితే కవర్ చేసాం. ఇప్పుడు నన్ను అడిగితే ఓవరాల్గా దీన్ని చూసిన దాన్ని బట్టి అయితే వరంగల్ హైవే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది 5 years తర్వాత అనేది ఒకటి. అండ్ బెంగళూరు హైవే, శారనగర్ సైడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. షూర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.